సిండ్రెల్లా మరియు మ్యాజికల్ ఫెయిరీ ఫ్రూట్స్. ఒకానొకప్పుడు చాలా దూరంలో ఉన్న దేశంలో సిండ్రెల్లా అనే అందమైన యువరాణి ఉండేది. ఒకరోజు సిండ్రెల్లా తన ఎలుక స్నేహితులు చెడ్డార్ మరియు మొజరాలతో కలిసి అడవిలో షికారు చేస్తోంది. వారు ఒక ప్రత్యేక హెజల్నట్ చెట్టు కింద నిలబడి సిండ్రెల్లా చెట్టు కాండం మీద తన చేతిని ఉంచింది. ఆమె సేకరించిన తాజా పండ్లను మంచి ఫెయిరీ లియోబెల్కు ఇవ్వాలని అనుకుంది. లియాబెల్, లియాబెల్, ఎక్కడున్నావు నువ్వు? ఒక్క క్షణం తర్వాత మంచి ఫెయిరీ లియాబెల్ లైట్లలో కనిపించింది. సిండ్రెల్లా వెంటనే తన బుట్టలో తాజా పండ్లను తీసుకునొచ్చింది. లియాబెల్ని చూసి సిండ్రెల్లా చాలా సంతోషించింది. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ అందమైన పండ్లని రుచి చూసారా లియాబెల్? నిజానికి నేనింతకు ముందు ఎప్పుడూ భూమి మీద పళ్ళని తినలేదు. నిజంగానా? అంటే మీరు ఇంతవరకు ఎప్పుడు రుచికరమైన ఆపిల్ తిననే లేదా? నిజానికి నాకు తెలీదు. దేవకన్యల ప్రపంచంలో పండ్లు భిన్నంగా ఉంటాయి. మీరు ఖచ్చితంగా మా ప్రపంచంలోని పండ్లని రుచి చూడాలి. ఒక్కసారి దీన్ని తినండి. మంచి ఫెయిరీ ఆమె చేతిలోని యాపిల్ని తీసుకుంది. దాని రంగు చాలా అందంగా ఉంది. ఆమె దాన్ని వెంటనే చిన్నగా కొరికింది. అద్భుతం! మీరు కొన్ని స్ట్రాబెర్రీలను కూడా తినాలి లియోబెల్. సిండ్రెల్లా బాస్కెట్ నుండి మంచి ఫెయిరీకి కొన్ని స్ట్రాబెర్రీలను అందజేసింది. మంచి ఫెయిరీ కూడా స్ట్రాబెర్రీలను తిన్నది. ఆ రుచిని ఇష్టపడింది. అద్భుతం! మీ ప్రపంచంలోని పండ్లు రుచిగా ఉన్నాయి. సిండ్రెల్లా యొక్క ఈ మంచితనానికి బదులుగా లియాబెల్ తన ప్రత్యేక చెట్టులోని ఒక కొమ్మపై వరుసలో ఉన్న 3 అద్భుతమైన పండ్లను ఆమెకిచ్చింది. ఇవేంటి లియాబెల్? ఇవి యక్షణుల ప్రపంచంలో అత్యంత అందమైన పండ్లు. ఇవి ప్రత్యేకమైనవి. వాటిలో 3 అందమైన ఇంద్రజాలాలు దాగి ఉన్నాయి. మిమ్మల్ని కూడా సంతోషపరుస్తాయి. సిండ్రెల్లా మంచి ఫెయిరీ ఇచ్చిన 3 మాయా పండ్లను తీసుకుంది. ఆమెకు ధన్యవాదాలు తెలిపింది. అప్పుడు తన చిన్న స్నేహితులతో కోటకు బయలుదేరింది. కానీ వారు రహస్యంగా వారిని అనుసరిస్తున్న ఈవిల్ ఫెయిరీ కైరాబెల్ను గుర్తించలేదు. కైరాబెల్ తన సోదరి లియాబెల్ను మంచి చేయకుండా ఆపడానికి సిండ్రెల్లాను అనుసరించింది. యక్షుణుల ప్రపంచం నుండి బహిష్కరింపబడింది. దుర్మార్గపు ఫెయిరీ తన మంత్రదండంతో సిండ్రెల్లా చేతిలో ఉన్న పండ్లపై మంత్రాల్ని ప్రయోగించింది. దీనికోసం వారు మిమ్మల్ని ద్వేషిస్తారు లియాబెల్. అప్పుడు మీరు ఇకపై అద్భుతమైన గాడ్ మదర్గా కాలేరు. ఆమె తన చెడు మంత్రాన్ని వేసిన తర్వాత కైరాబెల్ అదృశ్యమైంది. సిండ్రెల్లా కోట తోట వద్దకు వచ్చిన వెంటనే ఆమె మొదటి అద్భుత పండ్లను ఎంచుకుని గాలిలోకి విసిరింది. లియోబెల్ తనకు ఎలాంటి అందమైన మ్యాజిక్ చేసిందో చూడాలని ఆమె ఉత్సాహంగా ఉంది. పండు గాల్లో 2 ముక్కలుగా విడిపోయింది. సిండ్రెల్లాపై మెరిసే మాయా పొడులను కురిపించింది. కానీ ఈ మాయా పొడి సిండ్రెల్లా దుస్తులను తుప్పు పట్టిన చిరిగిన దుస్తులుగా మార్చేసింది. అయ్యో అయ్యో, ఇవి పాత చెడిపోయిన బట్టలుగా ఉన్నాయి. కానీ మంచి ఫెయిరీ ఈ పండ్లలో మీకు సంతోషాన్ని కలిగించే అందమైన ఉన్నాయని చెప్పింది సిండ్రెల్లా. బహుశా పొరపాటు జరిగి ఉండవచ్చు. ఇతర మాయా ఫలాలను ప్రయత్నిద్దాం. సిండ్రెల్లా 2వ అద్భుతమైన పండును పట్టుకుని గాల్లోకి విసిరింది. పండు విరిగిపోయి మాయా పౌడర్ను సిండ్రెల్లాపై మళ్లీ కురిపించింది. మాయా పౌడర్ అయిపోయే ముందే సిండ్రెల్లాపై ఒక చీకటి మేఘం వచ్చి కమ్మింది. ఈ మేఘం సిండ్రెల్లా మీద మాత్రమే నిలబడి మెరుపులా మారింది. ఆ తర్వాత వర్షమైంది. సిండ్రెల్లా పక్క నుండి పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ చీకటి మేఘం ఆమెని అనుసరిస్తూనే ఉంది. ఈ పండు నుండి కూడా దుష్టమైన మంత్రమే వచ్చింది.
సిండ్రెల్లా వెంటనే చీకటి మేఘం నుండి తప్పించుకోవడానికి కోటలోకి ప్రవేశించింది. చీకటి మేఘం ప్రవేశించలేకపోవడంతో అది ఉన్న చోటే మాయమైంది. అదేమిటి? సిండ్రెల్లా, ఆ అద్భుతమైన పండ్ల నుంచి మంచి మ్యాజిక్ రాలేదు. సిండ్రిల్లా, లియాబెల్ నీకు ఇలాంటి ఫలాన్ని ఇచ్చింది ఎందుకు అని నాకు అర్థం కావట్లే. నేను అతను ఇలా చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ చివరి పండు నుండి ఒక అందమైన మాయాజాలం వెలువడుతుందని భావిస్తున్నాను. చింతించకండి మిత్రులారా. సిండ్రెల్లా చివరి అద్భుతమైన పండును తీసుకుని దాన్ని తిరిగి గాల్లోకి విసిరింది. పండు విరిగినప్పుడు మాయాజాలం యొక్క చివరి పొడి సిండ్రెల్లాపై కురిపించింది. ఆ సమయంలో సిండ్రెల్లా యొక్క అందమైన జుట్టు విరిగిపోవడం ప్రారంభించింది. ఆమె కళ్ళ లోపలి భాగం నల్లగా మారిపోయింది. ఏం జరుగుతోందో ఆమె గ్రహించకముందే ఆమె నోటి నుండి చెడ్డ నవ్వు రావడం ప్రారంభమైంది. చెడ్డార్, సిండ్రెల్లా దుష్ట మంత్రగతిలాగా నవ్వడం ప్రారంభించింది. నాకిప్పుడు భయం వేస్తోంది. సిండ్రెల్లా ఒక చెడ్డ మంత్రగతిలాగా నవ్వింది. ఆమె ఎలుక స్నేహితులు వెంబడించడం ప్రారంభించాయి. ఎలుకలు మరోవైపు అటవీ రహదారి వైపు పరిగెత్తాలని, హెజల్నట్ చెట్టు కిందకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి. సిండ్రెల్లా తన చిట్టి బట్టలు, చిందరవందరగా ఉన్న జుట్టు, నల్లటి కళ్ళు, తలపైన నల్లటి మేఘంతో ఎలుకల వెంట పరిగెడుతోంది. మోజరెల్లా మరియు చెడార్ చివరకు అడవిలోని హ్యాజల్నట్ చెట్టు వద్దకు వచ్చారు. లియాబెల్ని పిలిచి సహాయం అడుగుదాం ఇప్పుడు. కానీ తనే కదా సిండ్రిల్లాకి ఈ చెడు ఫలాన్ని ఇచ్చింది. నీకు నిజంగా అనిపిస్తుందా తను మనకు సహాయం చేస్తుందని? మనకు వేరే దారి లేదు కదా చెడ్డార్. లియాబెల్, నువ్వు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చేసే. ఎలుక స్నేహితుల ఏడుపు విని లియాబెల్ లైట్లతో వచ్చింది. ఎలుకలు వెంటనే ఏం జరిగిందో ఆమెకు చెప్పాయి. మాయా అద్భుత పండ్లు సిండ్రెల్లాపై శాపాలు మరియు మంత్రాలు పెట్టాయని. కానీ అవి అద్భుత ప్రపంచంలో అద్భుతమైన పండ్లు. అదెలా జరిగింది? అదే సమయంలో దుష్ట అద్భుత కైరాబెల్ వారి పక్కన కనిపించింది. నిజానికి ఇది నాకు ధన్యవాదాలు చెప్పడమైంది. కైరాబెల్? యక్షుణులిద్దరూ మంత్రదండాలు చూపుకుంటూ ఒకరితో ఒకరు పోరాటం మొదలుపెట్టారు. మంచి ఫెయిరీ తను ఉపయోగించిన చాలా శక్తివంతమైన మాయాజాలానికి ధన్యవాదాలు. కైరాబెల్ను ఛాతీలో మూసివేసి ఆమెను యక్షుణుల ప్రపంచానికి తిరిగి పంపేసింది. ఆ తర్వాత సిండ్రెల్లా చిన్న ఎలుకలను పట్టుకోబోయింది. మంచి ఫెయిరీ తన మంత్రదండాన్ని 2 సార్లు కదిలించింది. సిండ్రెల్లాను ఆపింది. అప్పుడు ఆమె ఒక కొత్త అద్భుతమైన పండును ఇచ్చి దాన్ని పగలగొట్టి మురికిగా, అసహ్యంగా కనిపించే సిండ్రెల్లాపై మాయా పొడులను చల్లింది. అద్భుతమైన ధూళి ఆమెపై పడగానే సిండ్రెల్లా నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. సిండ్రెల్లా! అద్భుతమైన పండు నుండి ఒక అందమైన మ్యాజిక్ ఉద్భవించింది. అది ఖచ్చితంగా యువరాణి సిండ్రెల్లానే. ఎలక స్నేహితులు సిండ్రెల్లాను చూసి ఆనందించాయి. ఆమె మునుపటిలాగా అందంగా, ఆనందంగా ఉంది. మాయా ఫలాలను పంచుకోవడం ఎల్లప్పుడూ మంచిది కాకపోవచ్చు, కానీ మంచి స్నేహితులకు ఒకరి ఆనందాన్ని పంచుకోవడం ఉత్తమమని తెలుసు మనకి.